హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గాయస్, మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో భాగంగా క్లాసెస్ అయితే చూస్తున్నామండి. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి గురించి అయితే చూడడం జరిగింది. ఈరోజు మనము రిమైనింగ్ అన్నీ కూడా చూసేద్దాం. సో గాయస్, ఓన్లీ గ్రూప్ 2ఏ కాకుండా అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా RRR పబ్లికేషన్ బుక్ నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా 2 పుస్తకాలు లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేయడం అయితే జరిగింది. చాలా చాలా బాగున్నాయి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అండ్ ఆన్లైన్లో కూడా మీకు లభ్యమవుతాయి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తాం. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి గురించి కనుక చూసినట్లయితే, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉపగ్రహ వాహక నౌకను ఇది ఇస్రో తయారు చేస్తుంది. జిఎస్ఎల్విని తయారు చేసే సంస్థ ఏంటండి? ఇస్రోనే. మరి భూమి యొక్క సమవర్తన కక్ష లేదా జియో సింక్రోనస్ ఆర్బిట్ అండ్ భూస్థిర కక్ష లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే లక్ష్యంతో జిఎస్ఎల్వి శ్రేణి ఉపగ్రహ నౌకను అభివృద్ధి చేయడం అయితే మనము చూడవచ్చు. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందండి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని. జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉపగ్రహాలను ప్రవేశపెడుతుంది. ఓకేనా? మరి ఇన్సాట్ వంటి దేశీయ ఉపగ్రహాలను జియో సింక్రోనస్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్లో పంపేందుకు ఇస్రో ఇంతకు ముందు విదేశాల మీద ఆధారపడవలసి వచ్చేదండి. మరి అందువలన ఉపగ్రహాలను స్వంత గడ్డ మీద నుండే ప్రవేశపెట్టే లక్ష్యంతో జిఎస్ఎల్వి శ్రేణి ఉపగ్రహ నౌకను అభివృద్ధి చేశారు. ఓకేనా? మొదటి ప్రయోగం ఏంటండి? జిఎస్ఎల్వి D1 2001 ఏప్రిల్ 18న చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చివరి ప్రయోగం ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి 14 రాకెట్ ద్వారా 17 ఫిబ్రవరి 2024న ప్రయోగించడం అయితే మనము చూడవచ్చు చివరిసారిగా. మరి దీని యొక్క ఎత్తు ఎంత ఉంటుందండి? 49.13 మీటర్లుగా ఉంటుంది, లేదా 161.2 అడుగులు. వ్యాసము 2.8 మీటర్లు లేదా 9 అడుగుల 2 అంగుళాలు. బరువు 414 సో 4,14,750 కిలోల బరువు అయితే ఉంటుందండి. అంటే చాలా బరువుగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. పేలోడ్ వివరాలు అంటే ఇది ఎలాంటి వాటిని మోసుకెళ్ళగలదు, ఎంత సామర్థ్యం ఉంటుందనేది చూద్దాం. లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి అయితే 6,000 కిలోల బరువును అంటే పేలోడ్ను ప్రవేశపెట్టగలదు. ఓకేనా? గమనించాలి. సన్ సింక్రోనస్ ఆర్బిట్లో అయితే SSOలో అయితే 3,000 కిలోల బరువులను పేలోడ్లను ప్రవేశపెట్టగలదు. జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, సో దీంట్లో అయితే 2,500 కిలోల బరువులను ప్రవేశపెట్టగలదు పేలోడ్. మరి రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపే ఏ వస్తువునైనా పేలోడ్ అంటారు. ఓకేనా? ఈ రాకెట్లో మొత్తం 3 దశలు ఉన్నాయండి. ఘన, ద్రవ మరియు
క్రయోజెనిక్ దశలతో కూడిన 3 దశల వాహనంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎన్ని దశలు అంటే 3 దశలు. మొదటి దశలో ఘన ఉంటుంది, తర్వాత ద్రవ ఇంధనం ఉంటుంది, తర్వాత క్రయోజెనిక అనేది ఉండడం అని మనము చూడవచ్చు. సో గైస్, మరి జిఎస్ఎల్వి 3 రకాల దశలను కనుక చూద్దామండి. ఇప్పుడు మొదటి దశ ఘన ఇంధనం ఉపయోగిస్తారు. ఇందులో ఇంధనం ఏముంటుందండి? హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబుటాడెన్ ఇంధనంగా వాడతారండి మొదటి దశ. మరి రెండవ దశలో ద్రవ ఇంధనం అండి, వికాస్ ఇంజన్ ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఓకే, అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రోజిల్ అనేటువంటిది హైడ్రోజిల్ ప్లస్ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ను ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది వికాస్ ఇంజన్లో. రెండవ దశ ఇంపార్టెంట్ అండి, ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. ఓకేనా, జిఎస్ఎల్వి వాహక నౌకలో వికాస్ ఇంజన్ ఏ దశలో ఉపయోగిస్తారంటే రెండవ దశ. మూడవ దశలో క్రయోజెనిక్ ఇంజన్ అండి, ద్రవ ఆక్సిజన్ ఆక్సీకరణను ద్రవ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ నోట్. తొలుత క్రయోజెనిక్ ఇంజన్ను రష్యా నుంచి దిగుమతి చేసుకోగా తదనంతర కాలంలో ఇస్రో సొంతగా క్రయోజెనిక్ ఇంజన్ అయితే తయారు చేయడాన్ని మనమైతే ఇక్కడ గుర్తించాలి. జిఎస్ఎల్వి ఉపగ్రహ రకాలండి, జిఎస్ఎల్వి 1, జిఎస్ఎల్వి 2 భారతీయ క్రయోజెనిక్ ఇంజన్ CE7.5ని ఉపయోగిస్తుండడం అయితే చూడవచ్చు. ఓకే, మరి 2001 నాటి మొదటి ప్రయోగము నుండి మార్చి 15, 2024 వరకు మొత్తం ఇస్రో 15 జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకలను ప్రయోగించగా క్రయోజెనిక్ స్థాయిలో లోపం కారణంగా 4 ప్రయోగాలు అంటే జిఎస్ఎల్వి F06, జీశాట్ 5P, జిఎస్ఎల్వి D3, జీశాట్ 4, జిఎస్ఎల్వి F02, ఇన్శాట్ 4C, EOS 03 ఆగస్టు 12, 2021 విఫలం కావడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా 2001 నుండి ప్రవేశపెట్టినటువంటి చాలా ఉపగ్రహాలు అయితే మనకు విజయవంతం కావడానికి కూడా ఇక్కడైతే చూడవచ్చు. ఓకేనా, ముఖ్యంగా జీశాట్ 1 ఓకే 2001 ఏప్రిల్న ప్రయోగించారు. జీశాట్ 2 వచ్చేసి జిఎస్ఎల్వి D2 యాత్ర పేరుతో 2003లో, ఎడ్యుశాట్ని 2004లో, ఇన్శాట్ 4C విఫలమైందండి, ఇది 2006లో ప్రయోగించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ ఇన్శాట్ 4CR ఉపగ్రహం అండి 2007లో ప్రయోగించారు. ఇన్శాట్ 4 కూడా విఫలమైంది. జీశాట్ 5P కూడా విఫలం కావడం అయితే చూడవచ్చు. 2010లోనే 2 ప్రయోగించారు. జీశాట్ 14 2014లో, జీశాట్ 6 2015లో, ఇన్శాట్ 3DR అండి 2016, జీశాట్ 9 2017, జీశాట్ 6A 2018, జీశాట్ 7A 2018, EOS 03 విఫలం కావడం జరిగింది, 2021లో ప్రయోగించారు. NVS-1 నావిగేషన్ ఉపగ్రహాలండి 2023 మే 29న ప్రయోగించడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ చివరగా 2024 ఫిబ్రవరి 17న జిఎస్ఎల్వి MK3 ద్వారా మార్క్ 3 ద్వారా ఇన్శాట్ 3DS రాకెట్ అయితే ప్రయోగించడాన్ని మనము చూడవచ్చు. మరి జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది చూద్దాం. జిఎస్ఎల్వి మార్క్ 3 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక నౌకగా చెప్పుకోవచ్చండి. ఈ నౌకను కొన్నాళ్ల పాటు లాంచ్ వెహికల్ 3 అంటే LVM-3 అని కూడా పిలిచేవారని ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మరి దీన్ని ఫ్యాట్ బాయ్ మరియు బాహుబలి అని కూడా పిలుస్తారు. ఫ్యాట్ బాయ్ అండ్ బాహుబలి. ఈ భూస్థిర ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మానవ సహిత యాత్రలను జరిపేందుకు ఇస్రో ఈ వాహనాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తుంది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ కలిగిన ఈ నౌక 4 టన్నుల పేలోడ్లను భూస్థిర బదిలీ కక్షకు చేర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి 2014 డిసెంబర్ 18న జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క సబ్ ఆర్బిటాల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పేలోడ్ వివరాలు: లోవర్ ఎర్త్ ఆర్బిటాల్ అండి 10,000 కిలోల లోపు బరువును పేలోడ్ని మోయగలదండి. జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో 4,000 కిలోల బరువు పేలోడ్ను ఇది ప్రవేశపెట్టగలదు. నెక్స్ట్ జిఎస్ఎల్వి MK అంటే మార్క్ 3 యొక్క 3 దశలు. మొదటి దశలో ఘన బూస్టర్లు ఉంటాయండి. మొదటి దశలో 2 S-200 ఘన ఇంధన బూస్టర్లను ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఘన ఇంధన బూస్టర్లనండి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవ దశలో చూసినట్లయితే లిక్విడ్ మోటార్లు ఉపయోగిస్తారండి. ఇది భారత్ తయారు చేసిన క్లస్టర్ డిజైన్ కలిగిన మొదటి ద్రవ ఇంజన్ అండి. ఇది మెరుగుపరిచిన 2 వికాస్ ఇంజన్లను ఉపయోగిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్.
మరియు మూడవ దశ క్రయోజెనిక్ ఉన్నత దశ అండి. C-25 అని పిలువబడే క్రయోజెనిక్ ఉన్నత దశలో భారత్ తయారు చేసిన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ అయితే ఇందులో వాడడము జరుగుతుంది. ఓకేనా. మరి జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగ వివరాలు చూసినట్లయితే మొదటిసారి 2014లో అయితే ప్రయోగించడం అయితే జరిగిందండి. తర్వాత 2017లోనే GSAT-19, నెక్స్ట్ నవంబర్ 14, 2018 GSAT-29, నెక్స్ట్ 2019 చంద్రయాన్ 2 అండి. మార్క్ 3 ద్వారానే ఇది కూడా విఫలం కావడం జరిగిందండి. జూలై 22న వన్ వెబ్ ఇండియా 1 మిషన్ చెందిన 36 ఉపగ్రహాలు పంపిందండి 2022. ఓకే. నెక్స్ట్ వన్ వెబ్ ఇండియా 2 మిషన్కు చెందిన 36 ఉపగ్రహాలు 2023లో పంపింది. 2023 జూలై 14న చంద్రయాన్ 1 ప్రయోగం అయితే విజయవంతం కావడానికి కూడా మనమైతే చూడవచ్చు. మరి భవిష్యత్ ప్రయోగాలు డిసెంబర్ 2014న శుక్రయాన్ 1, 2024 మంగళయాన్ 2 అంగారక గ్రహానికి భారతదేశం యొక్క రెండవ ఆర్బిటాల్ మిషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాటిలైట్ చూసినట్లయితే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. ఇది కొత్తగా రూపొందించడం జరిగింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రో అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రయోగ వాహనం. ఇది భూ నిమ్న కక్షలోనికి అంటే తక్కువ దూరంలో దాదాపు 500 కిలోల పేలోడ్లను మూసుకుపోగల సామర్థ్యం దీనికి ఉందండి. భూ నిమ్న కక్ష అంటే భూమి యొక్క అతి తక్కువ దూరంలో ఉన్న కక్ష. వాహనంలోని మొదటి 3 దశల్లో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. 4వది ద్రవ ఇంధన దశ. తొలి ప్రయోగం SSLV D-17 ఆగస్టు 2022న నిర్వహించారు, కానీ ఇది విఫలమైంది. వాహన లక్షణాలు: ఎత్తు 34 మీటర్లండి, వ్యాసం 2 మీటర్లు, ద్రవ్యరాశి 120 టన్నులు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు: ఆగస్టు 7, 2022న EOS-2 ఆజాదీ శాట్ ప్రయోగం విఫలమైంది. ఫిబ్రవరి 10, 2023న ఈ ప్రయోగంలో మరి SSLV D-2 లాంచ్ మిషన్ రాకెట్ ద్వారా జానుస్ 1, ఆజాదీ శాట్ 2 అనే ఉపగ్రహాలు కక్షలోనికి ప్రవేశపెట్టారు విజయవంతంగా. సో గాయస్, ఇది మరి ఇస్రో ప్రయోగించేటువంటి వాహక నౌకల గురించిన పూర్తి వివరాలండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.